ఇన్ని రకాల సేవలుంటే ఏ సేవలోను కూడా కనబడవు. మరి నువ్వు రక్షించబడ్డాను ఎట్లా చెప్తావు? నువ్వు రక్షించబడిన మాట నిజమైతే తండ్రి పనుల మీద ఉండవలసి ఉందని నీకు తెలియదా? 12 సంవత్సరాలు యేసయ్యకి తెలిసిందండి అనుభవం. అనలేదా యేసు ప్రభువారు? లూకాసు వార్త 2వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిన వాడను. ఆయన మందిరం దగ్గరకు వచ్చి దాన్ని శుభ్రం చేస్తూ ఆయన ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఆ శుభ్రం చేస్తూ వాళ్ళు వెళ్ళగొట్టిన ఆ సందర్భంలో శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారో చదువుతాను చూడండి. యోహాను సువార్త 2:17లో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారట. నేను మిమ్మల్ని నిందించాను అనుకుంటే మీరు పొరపడినట్టే. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ బాధ్యత